ఒక హత్య జరిగిన తర్వాత ఎవరిని చూసినా డౌట్ వస్తుంది, ఇంక్లూడింగ్ మన షాడోని చూసిన తర్వాత కూడా. బట్ ఒక హత్య అనే మూవీ తీసిన తర్వాత అందులో ఉన్న క్యారెక్టర్స్ ఎవరిని చూసినా డౌట్ వస్తుంది. మన పూజా రామచంద్రన్ వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట. ఆ మూవీలో తను ఉన్నారు అని అంటే ఖచ్చితంగా తినే ఏదో ఒకటి చేసి ఉంటారు అనే ఒక ఎగ్జైట్మెంట్ అంతా క్రియేట్ చేస్తుంటారు. మరి ఈ మూవీలో, హత్య మూవీలో ఎలా ఉంటుంది తన క్యారెక్టర్, తన నేమ్ ఏంటి, ఇవన్నీ ఒకసారి అడిగి తెలుసుకుందాం. చాలా అన్ని క్లూస్ ఇస్తారనమాట ఈ టీం అంతా కూడా. సో హలో అండి, ఎలా ఉన్నారు? మీరు? యా, ఐఎమ్ గుడ్. అంటే మొత్తం చాలా సస్పెన్స్ తో చూడండి, ఆ పోస్టర్లు ఎంత ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు. బట్ మీ మీదే అందరికి డౌట్ వచ్చేలా ఉంటుంది. ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ రోల్ నేమ్? I'm playing Salima's character. Okay. I can't talk much until the release of the film, but she's a very confident, strong woman character, and I hope that the audiences accept and love her. సో మీకు ఆల్రెడీ కొన్ని సస్పెన్స్ కైండ్ ఆఫ్ మూవీస్ తీయడం కానీ, ఈ హర్రర్ జోనర్ ఇవన్నీ మీకు బాగా టచ్ ఉంది. సో ఇందులో మీరు బాగా ఛాలెంజింగ్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జోనర్ కదా. సో ఈ జోనర్ లో మీకు బాగా టఫ్ అనిపించింది అండ్ మీ క్యారెక్టర్ తో అందరికి బాగా కనెక్ట్ అయ్యే థింగ్ ఏముంటుంది? Connect అయితే it was a character that Vidya had already done research about, so I had to the challenging part was to bring it to light just the way she wants it to be. So that was the thing, and since నాకు అలవాటు కదా ఈ genre, so I think when you do such genres like thrillers and నా రియల్ లైఫ్ లో నా ఒక్క హారర్ మూవీ చూడలే అంటే నా ఫస్ట్ హారర్ మూవీ నా లైఫ్ లో నేను యాక్ట్ చేసిన మూవీ పిజ్జా మూవీ నేను చూడాలి. సో నా అప్పుడు when I was watching the film, నా మూవీ చూసినప్పుడు నేనే భయపడ్డాను, నానే చూసి భయపడ్డాను. సో ఐఎమ్ దాట్, ఐ డోంట్ వాచ్ హారర్ అట్ ఆల్. ఆ బీజిఎం అన్నీ అయిన తర్వాత ద ఫీలింగ్ వాస్ డిఫరెంట్. సో ఐఎమ్ యాక్చువల్లీ గుడ్ ఓన్లీ ఫర్ యాక్టింగ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ topics, but I'm actually in reality it's different. So in finally conclude చేయాలంటే మీరు కైండ్ ఆఫ్ ఎలా అనిపిస్తుంది అంటే, ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు సైలెంట్ గా ఇంట్లో ఇది జరిగింది అది జరిగిందని చెప్తారు కదా, లైక్ గాసిప్స్ కైండ్ ఆఫ్. సో అలా అనిపిస్తున్నారు. మరి ఈ హత్య మూవీ గురించి సమ్ కైండ్ ఆఫ్ గాసిప్ మా ఆడియన్స్ కి ఇస్తే వాళ్ళందరూ థియేటర్స్ కి 24th Jan వచ్చి చూస్తారు. Actually no, I cannot. There's no gossip of such, because this is not a story like that. Kani, I will say that go and watch the film for how Vidya has made it, how each element of the story unravels itself, and how we come to know what exactly happened. And simply to this how person. Director projected the movie and the story. Exactly, it is her vision of how things unfolded in the film. So please go and watch it. It's definitely going to be a film that you will connect with. ఒక హత్య జరిగిన తర్వాత పబ్లిక్ అందరూ కూడా ఒక దగ్గరికి గుమిగూడతారు, గ్యాదర్ అవుతారు కదా. సో మీరు కూడా అందరు గ్యాదర్ అవ్వండి 24th January థియేటర్స్ లో. గ్యాదర్ అయిన తర్వాత హత్య ఎవరు చేశారో మీరు కూడా ప్రెడిక్ట్ చేస్తూ మూవీని అయితే ఎంజాయ్ చేసేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.